క్రీస్తు వారు ఉమ్ముచి భూమి మీద ఆ ఉమ్మిలో మట్టిని పూసి ఆ మట్టిని తీసి ఆయన కంటికి రాశాడు. ఎందుకు ఆ కంటికి రాశాడు అని అంటే, ఒక్కసారి మానవులమైన మనం జ్ఞాపకం చేసుకునాలి. మనము మన్నే గనక దేవుడు దేన్ని తీసి మనల్ని చేశాడో తన చేతుల ద్వారా అదే మట్టిని తీసి స్వస్థత అదే మట్టి ద్వారా చేశాడు. కానీ అందులో ఒక అద్భుతం ఉంది. ఏంటి అని అంటే, ఆయన చేతిలో ఏదైతే మహిమ చేత మనల్ని చేసి ఉన్నాడో ప్రభువుల వారు, అదే మహిమ అతనిలో ఉంది. అతనే మహిమ కాబట్టి ఆ నోట్లో నుంచిన ఉమ్మి కూడా అతన్ని మహిమకరంగా మార్చబడింది. ఆ ఉమ్మిని ఏం చేశాడంటే డైరెక్ట్గా తీసి ఆయన కంటి మీద ఉమ్మిని రాయలేడు. కానీ ఆ ఉమ్మిని తీసి నేల మీద ఉంచాడు ఆయన. నేల మీద ఉంచినప్పుడు మన జ్ఞాపకం రాలని, మనము నేల మట్టితో సమానము. నేల మట్టితో పనికిరాని ఈ మట్టిలమైన మనల్ని దేవుడు తన చేతుల ద్వారా నిర్మించుకున్నాడు. పనికొచ్చే పాత్రలుగా చేశాడు. పరిశుద్ధ పాత్రలుగా చేశాడు. ఆయన